ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ ఇయ్యరు. బట్ ఇప్పుడు ఆ జాబ్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుందిరా? ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి ఇది మస్తు పెద్ద కాంప్లికేటెడ్ సిచువేషన్. ఎంట్రీ లెవెల్ రోల్ అని పెడతారు. కింద డిస్క్రిప్షన్ చూస్తే 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ కోసం ఎక్స్పీరియన్స్ కోసం జాబ్, ఈ లూప్ లో ఆగం కాకుండా యాక్చువల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి మనకు ఒక 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఫస్ట్ ది పార్కర్ డివే. ఇక్కడ యూఎస్ లో ఉండే స్టూడెంట్స్ ఇంకా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కోసం కొన్ని పెయిడ్ మైక్రో ఇంటర్న్షిప్స్ ఉంటాయి. రియల్ కంపెనీస్ లో ఒక 10 to 40 hours లో అయిపోయేటట్టు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తారు. బట్ ఇది మన రెజ్యూమేలో యాక్చువల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లాగా లిస్ట్ చేసుకోవడానికి మస్తు హెల్ప్ అవుతుంది. సెకండ్ ది ఎక్స్టర్న్. ఇక్కడ అమెజాన్, ఫైజర్, బీట్స్ ఇట్లాంటి కంపెనీలు ఇచ్చిన యాక్చువల్ ప్రాజెక్టుల మీద పనిచేస్తారు. మోస్ట్లీ ఇవి రిమోటే ఉంటాయి. బట్ ఫైనల్ గా మన పోర్ట్ఫోలియోలో చూపించడానికి యాక్చువల్ డెలివరబుల్ ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్లకి స్టైపెండ్ కూడా ఉంటుంది. అండ్ ఈ రెగ్యులర్ ప్లాట్ఫామ్ యాక్సెస్ కోసం కొన్నిసార్లు పెయిడ్ మెంబర్షిప్ ఉండొచ్చు. థర్డ్ ది క్యాచిఫైర్. ఆల్రెడీ మనకి బేసిక్ స్కిల్ ఉంది, బట్ మనకి క్లయింట్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఇది క్రేజీ హెల్ప్ అవుతుంది రమా. నాన్ ప్రాఫిట్ కంపెనీస్ కి డిజైన్, డేటా, టెక్, మార్కెటింగ్, స్ట్రాటజీ ఇట్లాంటి రియల్ ప్రాజెక్ట్స్ లో వాలంటీర్ లాగా చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రాజెక్టులు రఫ్లీ 5 to 50 hours అట్లా ఉంటాయి. మనకు వీళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వర్క్ ని షోకేస్ చేసుకోవడానికి మంచిగా మనకు ఒక ఇంపాక్ట్ స్టోరీ కూడా క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ది టాప్ రూట్ ప్లస్. ఇక్కడ కూడా నాన్ ప్రాఫిట్స్ తోని యాక్చువల్ ప్రాజెక్ట్స్ మీద పనిచేయొచ్చు. డిజైన్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, అనలిటిక్స్ ఇట్లా మస్తు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఈ టాప్ రూట్ ప్లస్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. అండ్ లాస్ట్ ది 4H. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ రమా. దీంట్లో మనం కంపెనీస్ ఇచ్చే ఫ్రీ ప్రాజెక్ట్స్ ని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దీని వీళ్ళు జాబ్ సిమ్యులేషన్స్ అంటారు. ఇది ఇప్పుడు యాక్చువల్ జాబ్ కాదు, అట్లా అని చెప్పి ఇంటర్న్షిప్ కూడా కాదు. మనకు అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ రోల్ లో యాక్చువల్ వర్క్ ఎట్లుంటుందో ప్రాక్టీస్ చేయడానికి ఇది మస్తు హెల్ప్ అవుతుంది. ఇవన్నీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. ఆర్ MVP అని కామెంట్ చేస్తే డైరెక్ట్ DM చేస్తా.